అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మౌనికా రెడ్డి, మెడినైన్ హాస్పిటల్ హోమియోపతి ఆయుర్వేద నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలర్జిక్ రైనైటిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలర్జీ అంటే ఏంటి? ఎలర్జీ అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే అబ్నార్మల్గా ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుందో, అంటే ఉన్నదానికంటే ఎక్కువగా అతిగా స్పందించినప్పుడు మన బాడీలో ఎలర్జిన్ అనేది ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఎలర్జీ అనేది కాంటాక్ట్ అవుతూ ఉంటుంది మన బాడీకి. సో దీంట్లో అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటిది అంటే ఇట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ నేజల్ మ్యూకోజా అనేసి అని అంటారు. అంటే మన బాడీలో ఎప్పుడైతే మనము ఒక ఫారెన్ బాడీ ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ అలర్జన్కి అతిగా స్పందిస్తూ ఉంటుంది. అలర్జిక్ రైనైటిస్ అంటే మనకి ముక్కు ద్వారా అటాక్ అయ్యేదాన్ని అలర్జిక్ రైనైటిస్ అనేసి అని అంటారు. అంటే దాంట్లో అది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, ఎలా కాజ్ అవుతుంది మనకి అని అంటే, ఇప్పుడు హెరిడిటరీ ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనకి డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానివ్వండి, ఇంట్లో ఉండే ఏరియాస్లో డస్ట్ ఎక్కువగా ఉంటే కనుక, చిన్నగా డస్ట్ ఏదైనా మనం పీల్చుకున్న గాలి ద్వారా పీల్చుకున్న దాని ద్వారా కూడా మనకి ఎలర్జిక్ రైనైటిస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఎయిర్ పొల్యూషన్ ద్వారా బయటికి వెళ్ళినప్పుడు బైక్స్ నుంచి రిలీజ్ అయ్యే పొల్యూషన్స్ ద్వారా కూడా మనకి ఎలర్జిక్ రైనైటిస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి కూల్ ఏరియాస్, క్లైమాటిక్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ద్వారా కూడా అటాక్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ మనకి కాజెస్ ఎలర్జిక్ రైనైటిస్ అటాక్ అవ్వడానికి కాజెస్ అన్నటివి. అట్ ది సేమ్ టైం దీనివల్ల మనకి ఎలాంటి సిమ్టమ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి బయటికి అని అంటే కనుక, కంటిన్యూస్గా రన్నింగ్ నోస్ ఉంటుంది, స్నీజింగ్, తుమ్ములు వస్తూ ఉంటాయి, బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము, నోస్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి మనకి ఫీవర్ అనేది వస్తుంది, చిల్స్ అనేటివి ఉంటాయి, సివియర్గా హెడేక్ అనేది ఉంటుంది, ఇయర్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, నోస్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోతాయి. ఇటువంటి సిమ్టమ్స్ అనేవి అలర్జిక్ రైనైటిస్లో మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా దగ్గు కూడా వస్తూ ఉంటుంది. మార్నింగ్ టైంలో ఎక్కువగా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ లేవగానే. మళ్ళీ రాత్రిలో పడుకునే టైంలో మిడ్ నైట్లో దగ్గు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. మన బాడీలో మ్యూకస్ సీక్రిషన్స్ అనేటివి, నేజల్ సెప్టంలో మ్యూకస్ సీక్రిషన్ అనేది ఎక్కువగా సీక్రెట్ అయినప్పుడు అప్పుడు మనకి అలర్జిక్ రైనైటిస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. దీనికి మనకి ఎలర్జిక్ రైనైటిస్కి తీసుకోకూడనివి పదార్థాలు ఏంటివంటే, చేయకూడనివి పనులు: ఎక్కువగా చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వకూడదు, డస్ట్కి వెళ్ళినప్పుడు మనం నోస్ని కవర్ చేసుకోవాలి, డస్ట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు ఉండాలన్నట్టు. ఇంకా ఏంటంటే చల్లటి పదార్థాలు తీసుకోవద్దు, కూల్ డ్రింక్స్, కూల్ వాటర్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ అటువంటి ఏవి తీసుకోకూడదు. మనము ఇంకొకటి ఏంటంటే ఫుడ్లో అవాయిడ్ చేయాల్సినవి కనుక ఉంటే కనుక కర్డ్, మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్, స్వీట్స్ అటువంటి ఏవైనా ఉంటే కనుక అవాయిడ్ చేయాలి ఫుడ్లో కనుక. మీరు ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి రావచ్చండి. ఇక్కడ మీకు ప్రతిదానికి ప్రతి సొల్యూషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. హోమియోపతిలో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ రికవరీ అనేది హాస్పిటల్లో డాక్టర్స్ అనేటివి మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారండి. డైట్, ఇమ్యూనిటీ కూడా ఎలా తీసుకోవాలనేది డాక్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. థ్యాంక్ యూ.